అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లాసేవ్ ఛానల్. ఇది చాలా ముఖ్యమైన వీడియో, స్కిప్ చేయకుండా చూడండి. ఏంటంటే సక్సెషన్ యాక్ట్ అంటే ఏమిటి, అంటే సక్సెషన్ సర్టిఫికెట్ అంటే ఏంటి, అది ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఏ కోర్టులో ఫైల్ చేయాలనే అంశాలు తెలుసుకుందాం. లెట్స్ మూవ్ టు ద హిందూ సక్సెషన్ యాక్ట్. హిందువులకు, బుద్ధులకు, సిక్కులకు కూడా వర్తిస్తుంది. ఎవరైనా ఆస్తులు కలిగిన వ్యక్తి వీలునామా రాయకుండా చనిపోతే ఎవరు వారసులు లీగల్గా పరిశీలించి ఆ అసెట్స్ని కోర్టు వారు తెలియపరుస్తారు. ఆస్తుల విషయానికి వస్తే మూవబుల్ అసెట్స్, ఇమ్మూవబుల్ అసెట్స్, దట్ మీన్స్ ప్రాపర్టీస్ అంటారు. ల్యాండ్స్, బిల్డింగ్స్, పొలాలు, స్థలాలు, ఫ్లాట్లు, అపార్ట్మెంట్స్ ఇవి ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్గా చెప్పబడతాయి. ఇక క్యాష్, గోల్డ్, షేర్స్, బ్యాంక్ నిల్వ ఇవి మూవబుల్ ప్రాపర్టీస్గా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఒక పర్సన్ వీలునామా రాయకుండా చనిపోయినప్పుడు అతని బిజినెస్ కానీ, బ్యాంక్ అకౌంటు, ఇన్సూరెన్స్ పాలసీ, షేర్స్, గోల్డ్, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇవన్నీ మూవబుల్ అసెట్స్గా పరిగణించి వీటిని ప్రకారం సక్సెషన్ సర్టిఫికేట్ కావాలి. మొదటగా ఇవన్నీ ఎంత విలువ చేస్తాయో లెక్క వేసి టోటల్ వాల్యూ మీద కోర్టు ఫీజు ఉంటుంది ఫ్రెండ్స్. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని భార్య, పిల్లలు, లీగల్ హెయిర్స్ ఎవరైతే పిలువబడతారో అంటే పొలము, స్థలము, ఇల్లు, బిల్డింగు, స్థలాలు, ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు అవి వారికి చెందుతాయి. అంటే వీలునామా రాయనప్పుడు ఈ ఇల్లు, పొలము, స్థలము అనేవి కూడా కోర్టు ఈక్వల్గా పంచుతుంది వారసులకు. అసెట్ వాల్యూని బట్టి కోర్టు ఫీజు ఉంటుంది. అయితే సక్సెషన్ సర్టిఫికేట్కి మాత్రం ఏ స్టేట్లో ఫైల్ చేస్తున్నాడో అక్కడ ఫీజు వర్తిస్తాయి. సక్సెషన్ సర్టిఫికేట్ కోసం డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. సక్సెషన్ సర్టిఫికేట్ అనేది కేవలం మూవబుల్ ప్రాపర్టీస్కి మాత్రమే సివిల్ కోర్టులో ఇస్తారు. అయితే ఈ సక్సెషన్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే డాక్యుమెంట్స్ ఏం కావాలో చూద్దాం. చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికేట్, ఐడి కార్డు, ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి ఐడి కార్డు కూడా, ఫోటో కూడా ఉండాలి. సక్సెషన్ సర్టిఫికేట్ అనేది సివిల్ నేచర్ కలిగి ఉంటుంది. సక్సెషన్ సర్టిఫికేట్ తీసుకోవడం వలన వారి నిజమైన వారసులకు ఇల్లు అంటే మూవబుల్ ప్రాపర్టీస్ అందజేయబడతాయి. ఫిక్స్డ్ వాటికి మాత్రం వేరుగా ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియపరచండి. ఎందుకంటే ఇది ముఖ్యమైన వీడియో కనుక స్కిప్ చేయకుండా చూసి దాన్ని షేర్ చేయండి. సక్సెషన్ సర్టిఫికేట్ గురించి సెక్షన్ 372లో తెలియజేయబడింది. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.